నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. తెలుగు జాతి ప్రజల ఆత్మ గౌరవమే ఈ మహానాడు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో ద్వారకామాయి ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరియు రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో రాజానగరం నియోజకవర్గ స్థాయిలో మినీ మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రాజానగరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే పార్టీ. భారతదేశంలోనే 1 కోటికి పైగా సభ్యత్వం కలిగిన పార్టీ తెలుగుదేశమని ఆయన అన్నారు. రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ మహానాడు అనేది దశాబ్దాలతో పాటు మన సంస్కృతి దిశ నిర్దేశించే పార్టీ బలోపేతం చేసే విధంగా తీర్మానాలు చేయడం, కడపలో జరిగే ఈ మహానాడు కార్యక్రమం విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. తెలుగువాడి ఆత్మగౌరవం అనే భావోద్వేగం ఒక రాజకీయ పార్టీ వస్తే అదే తెలుగుదేశం పార్టీ. అయితే గడిచిన 43 ఏళ్ళ నుంచి మన పార్టీ ఎన్నో ఉన్నత శిఖరాలను ఎదుర్కొంది. ఎన్నోసార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అంతకుముందు నందమూరి తారక రామారావు గారు కానివ్వండి, వీరందరూ కూడా మన రాష్ట్రం ముందుకు నడిపించే దిశగా సంక్షేమం అవ్వండి, అభివృద్ధి కానివ్వండి ఎంతో కృషి చేసిన పైన అంతా కూడా వచ్చింది. అయితే మన తెలుగుదేశం పార్టీకి ప్రతి సాధువులు లేదు. 43 ఏళ్ళు కష్టాలు కూడా వచ్చాయి. మనం ఎన్నో సంక్షోభాలు చూసాం. మొన్నటికి మన చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెడితే ఏ విధంగా ఉపనాయకుడు నిలబడ్డాడో, ఏ విధంగా లోకేష్ గారు ఆయన నాయకత్వం, ఆ నాయకత్వ లక్షణాలు ఏ విధంగా బయట విషయం మనందరూ గమనించాం. ఆ 53 రోజుల్లో ముఖ్యంగా మన రాజానగరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే ఏ విధంగా మీరు కృషి చేశారు, ఏ విధంగా మీరు పోరాడారనేది చాలా స్పష్టంగా తెల్లవారు. అంకిత భావనలో మన ఇందాకే 10 లక్షణాలు చెప్తున్నాం. పట్టుదల, నిజాయితీ ఇవన్నీ కూడా మీరు చాలా స్పష్టంగా కనిపించాయి. అయితే నేను ఈ నియోజకవర్గానికి వచ్చిన తర్వాత దాదాపు 2 సంవత్సరాలైంది. చంద్రబాబు గారు ఇచ్చి రాజానగరం నియోజకవర్గం అనేది చాలా మంచి నియోజకవర్గం. కానీ కొన్ని కారణాల వల్ల ఇక్కడ మనం బయలుపడడం, నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా వెళ్ళి ఇక్కడ వస్తువు చక్కదిద్దాలని చెప్పేసి ఆయన చెప్పలేదు. అంటే నాకు అప్పటివరకు రాజానగరం నియోజకవర్గం ఎక్కడుంది, దాని బౌండరీ తెలియదు, అక్కడ నాయకులు ఏమి తెలియని పరిస్థితి. అటువంటి సమయంలో ఇక్కడికి వచ్చి రాగానే ఏ విధంగా మీరంతా ఈ వద్దకు చేస్తున్నారు, ఏ విధంగా మీరు ఆప్యాయత చూపించారు, ఏ విధంగా మీరు ఆ నాయకత్వాన్ని అంగీకరించాలనేది ఎంతగా కూడా సదా అలవాటు. ఎన్నో కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంటే క్రమశిక్షణ, నిస్వార్థం, ఒక స్వార్థమైన కనబడని మనుషులు తెలుగుదేశం పార్టీ క్యాడర్ అని చెప్పేసి మీరందరూ చూపించారు. ఏ విధంగా మన కూటమిలో మన సీట్ మాకు వెళ్ళదు. అయినప్పటికీ ఏ విధంగా మీరంతా కూడా పనిచేశారు, ఏ విధంగా సహకరించారు, ఎంత విజయాన్ని మీరు మన కూటమి ప్రభుత్వం
హృదయపూర్వక చెప్తున్నాను. మహానాడు అక్కడే కొండ కొట్టాలి మనోళ్ళందరూ. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అక్కడే మాట్లాడి చేసి చూపించాలని చెప్పి అక్కడే నిర్ణయం తీసుకున్నారు. ఆ మహానాడులో ఈ పార్లమెంట్ పరంగా తీసుకున్న తీర్మానాలన్నీ కూడా చర్చించడం జరుగుతుంది. స్వతహాగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే, ఈ దశాబ్దాలుగా జరుగుతూ ఉంటే ఎప్పుడో అప్పుడైనా సరే నిర్లక్ష్యంగా పెట్టాలా, ముందు మంత్రంగా చేద్దామా అనే భావన వస్తుంది, మానవ సహజం. కానీ సంవత్సరానికి రెట్టింపు ఉత్సాహంతో మహానాడు జరుగుతూ ఉన్నాయంటే ఒక్కటే ఆ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన వేలాశేషం పూర్తవుతాయి. ఈ కార్యక్రమంలోని ఎక్కడ జోష్ తగ్గదు, మహానాడు ఊపు కూడా ఎక్కడ కూడా తగ్గదు, కొనసాగుతూనే ఉన్నాయి మహానాడు. నిన్ననే అనపర్తికి వెళ్ళారు. అనపర్తిలో మహానాడు పెడతా ఉంటే కొన్ని సమీకరణలు ఇచ్చాక మన బీజేపీ వాళ్ళు ఇచ్చాం. అక్కడికి వెళ్ళినా కూడా ఇదే జోష్, ఎక్కడ మీరు ఏదైతే కనబరుస్తా ఉన్నారో దాని మీద కాస్త రెట్టింపు జోషే రాజమహేంద్రంలో ఉంది. కానీ అక్కడ కూడా ఇదే జోష్. మహానాడు మన పండుగ, మన పండుగకి మన రాకపోతే ఇంకెవరు వస్తారు? మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఒక తెలుగువాడి పార్టీ, తెలుగువాడి ఆత్మ గౌరవం నుంచి పుట్టిన పార్టీ, తెలుగువాడి యొక్క ఆత్మ గౌరవం నుంచి వచ్చిన పార్టీని ఒక విధంగా నడిపింది అన్న నందమూరి తారక రామారావు గారు అయితే, మరో లెవెల్కి తీసుకెళ్లిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రోజు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తా ఉన్నాడు. మన యువనాయకుడు Please subscribe our channel AP Power News.